వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జగనన్న కాలనీల విషయంలో ఇప్పుడు అంటే అసలు ఆ కాలనీలు ఉంటాయా లేదా అనేది ఒకటి, కొత్తగా కట్టుకోవాల్సిన ఇళ్ల విషయంలో వాళ్ళు అసలు కట్టుకుంటారా లేదా అనేది ఒకటి, లేదు జగన్ వస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తేనే వాటికి మళ్ళీ ఒక రూపం వస్తుందా, మళ్ళీ వాళ్ళ సొంత ఇంటి కళ నిజం అవుద్దా, అప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలా బీరువాలో పెట్టి కూర్చోవలసిందేనా? తెలుగుదేశం వాళ్ళు వేసిన ట్రాప్ లో వీళ్ళు పడ్డారు. మీరు కూడా 2 రోజులు డిబేట్ చేశారు కదా, అక్కడ విషయం ఏంటంటే వాళ్ళ ట్రాప్ అది. వాస్తవంగా రాజధాని ప్రాంతంలో అప్పట్లో ఇచ్చినటువంటి వాటిని విజయవాడ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి, దుగ్గిరాల వాళ్ళకి ఇచ్చారు కదా ఫ్లాట్లు, అవి రద్దు చేసింది కదా ప్రభుత్వం. ఆ భూమిని తిరిగి వెనక్కి ఇచ్చేస్తుంది. అది పబ్లిక్ లో చర్చ రాకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. అందుకోసం టోటల్ గా ఇదేదో కుంభకోణం, దీని మీద విజిలెన్స్ రిపోర్టు అన్నటువంటి పేరుతో కథ నడిపారు వాళ్ళు. ఈనాటిలో ఫుల్ పేజీ రాసుకొచ్చేసేసి ఆ ట్రాప్ లో పడిపోయి వీళ్ళు ఆ ఇష్యూ చుట్టూ తిరిగారు. కానీ అసలు విషయం అమరావతిలో భూమికి సంబంధించి ఆపేశారన్న విషయం పక్కన పెట్టారు. అది వాళ్ళ ట్రాప్ లో పడ్డారు వీళ్ళు. అక్కడ రద్దు చేశారు, అప్పుడే చేసి మళ్ళీ ఇస్తామన్నారు. ఇచ్చిన దాఖలాలు లేవు. అవును, అవి రద్దు చేశారు అన్నమాట. ఆ భూమిని ఇప్పుడు అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ భూమిని సిఆర్డిఏ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాడు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్లాట్లు వేసింది. ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ సిఆర్డిఏకి ఇచ్చేస్తే సిఆర్డిఏ మళ్ళీ తీసుకున్నట్టు అనమాట. ప్రభుత్వం దానికి ఓకే చేస్తే కేబినెట్ తీర్మానం చేసింది. అది ఆ విషయాన్ని హైలైట్ కాకుండా, అంటే అక్కడ పేదలు ఉండటానికి వీల్లేదన్నటువంటి పాయింట్ మళ్ళీ చర్చకి తెస్తారనేసి